మాట్లాడతాం. కానీ నీ ఇంటి ముందటికి రోజు పిల్లి రాదండి, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ నువ్వు రోజు పాలు పోసినంత మాత్రాన నీకు ఒక చారణ రూపాయి ఖర్చు అవుతుంది, కానీ నీ పాపం పోతుంది, ఆలోచించండి. కానీ మనకి అదద్దు, పాపం ఉంటే ఉండని, కానీ పాలు కూడా నా దగ్గరనే ఉండాలి. అలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఏ తల్లైతే ఇంటి కోసం చేస్తున్న పనిలో కర్మలో పాపం అంటుతుందో ఆ ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజు పాపం అంటింది, వంట వేసినప్పుడు పాపం అంటింది, కర్మ అంటే చిన్న సూక్ష్మం పోతుంది. ఏ పనిలో ఉన్న కర్మ అంటింది, ఏ రోజుకు ఆ రోజు మనం అన్నదానం చేస్తే ఆ కర్మ పోతుంది. రేపటి నుంచి అన్నదానం చేద్దామా? మీ ఇష్టం, చేయకపోతే ముళ్ళే కట్టుకోండి. పిట్టి కనబడ్డా నువ్వులు వేయు, బియ్యం వేయు, నూకలు వేయు, చీమ కనబడితే చక్కెర వేయు, పిల్లి కనబడితే పాలు వేయు. నువ్వు దాకపోయినా నష్టం లేదు, అది దాగితే నీకు కర్మ పోతుంది. ఇంత గొప్పగా మనం ఆలోచించాలండి. తర్వాత మనకి మరి అకర్ముడిగా ఉంటే ముచ్చట్లు పెడతాం. చూడు, కర్మ చేస్తే అంటిన పాపం అన్నదానంతో పోయిందండి. మరి అకర్ముడిగా అంటే ఏ పని చేయకుండా తినడం, పండడం, గదిమే కూర్చొని ముచ్చట్లు పెట్టడం, పిచ్చిగా చెత్త అంతా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే నీ గుణంలో మార్పు చెండాలంగా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు పాపపు కర్మలు చేస్తావు. ఈ పాపపు కర్మల వల్ల ఏమవుతుందంటే అన్నం పెడితే ఓదట. మరి ఏం పెడితే పోతుంది? మీరు ఎప్పుడు మేము వింటాం, మేము పోగొట్టుకుంటాం. మళ్ళా మనకి కర్మ వల్ల చేసిన పాపము అన్నం పెడితే పోతుంది, అకర్మ వల్ల చేసిన పాపం ఓ హింస, ఓ మనిషిని మాటలతో, ఆలోచనలతో, చేతలతో కొట్టావనుకో ఒక మేడంని, అదేంతో పోతుంది. ఓ జీవిని గొర్ర గుంజుకొచ్చి పీకలు కోసినా అనుకో, అదేంతో పోతుంది. ఆ తప్పేమి లేకపోయినా ఆమె మీద నిందలేసినావు. ఇప్పుడు ఒక కథ చెప్తా విన్నాడు, మళ్ళీ ఇక్కడికి రావడానికి కొంచెం గుర్తు చేయండి, మళ్ళీ అటు పోతే ఇటు పోతుందని. ఒక కథ చెప్తా మీకు అర్థం కావడానికి. ఒక మహానుభావుడు రాజు అన్నదానం చేస్తుండండి రోజు. అంటే తీర్థయాత్రలు తిరిగే వాళ్ళు కొంచెం అన్నం దొరకక, సత్రాలు అట్లా దొరకనప్పుడు ఈ రాజు అన్నదానం చేస్తున్నాడు. అన్నదానం చేస్తూ రోజు సంవత్సరాలు గడిచిందండి. ఒక రోజు అన్నదానం చేసేయడానికి అన్నం రెడీగా ఉంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం మూత జరుపుతాం. వేడి దించినాం, జరపమ్మ మూతలు. అప్పుడు ఏమైంది, ఆకాశంలో పాము గద్ద ఫైటింగ్ చేస్తున్నాయి. ఆ విషం వచ్చి ఆ అన్నంలో పడ్డది, అది విషంగా మారింది. తర్వాత ఎప్పట్లాగా వంట వాళ్ళు, వడ్డించే వాళ్ళు, తినేవాళ్ళు రెడీ ఉన్నారు, వడ్డించిండ్రు. అందులోకి వెళ్ళి ఇద్దరు చనిపోయిండ్లండి, అన్నం తిని చనిపోయిన తర్వాత అదంతా ముగిసిపోయింది, ఏదేదో కథలు జరిగిపోయింది. ఒకరోజు మళ్ళీ కొందరు యాత్రకి వెళ్ళిన వాళ్ళు కొందరు ఏం చేస్తుండ్రు, ఇక్కడ గొప్పవాడు ఉన్నాడట, ఆకలైన వాళ్ళందరికీ అన్నం పెడుతున్నాడట అని వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు నీలాంటి అవ్వనో నాలాంటి అవ్వనో కనబడ్డది నాకు. ఓ అమ్మ, పలానా రాజట అన్నం పెడుతుందట, ఏడుంది అంటే ఈ తల్లి ఏమంది, పోకు అక్కడి పోకు, ఆ రాజు అన్నం పేరుతో విషం పెట్టి చంపుతున్నాడు అందరినీ అని తల్లి చెప్పింది. అవునా అని నేనేం తెలియదని నమ్మినాక వాళ్ళు పాపం పోలే, కడుపు లాకలవుతుంది. ఆ మాటినేసరికి భయం పట్టింది, వాళ్ళు వాపస్ పోయింది. ఇప్పుడు పాపం వండిన వాళ్ళు ఉన్నారు ఒకవైపు, వడ్డించిన వాళ్ళు ఉన్నారు ఒకవైపు. ఆ అన్నదానాన్ని దానం చేసిన రాజు ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వండిన వాళ్ళు, వడ్డించిన వాళ్ళు, దానం చేసిన వాళ్ళు. ఇప్పుడు పాపం ఎవరికి అంటింది? ఒక ఆన్సర్, రాజు కంటిందట. ఇంకెవరేం చెప్తారు? ఏమని చెప్పిండ్రు? ఆ రాజు ఏం చేస్తుండు, అన్నదానం రూపంలో విషం పెట్టి చంపుతున్నాడు, పోవద్దని చెప్పింది. కానీ అక్కడ ఆమె చెప్పింది రైటా రాంగా?
ఆమెకు అసలు ఏమన్నా తెలుసా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? విషం, ఓకే విషంతోనే చనిపోయిండు, కానీ రాజే పెడుతున్నాడని చెప్పింది ఇక్కడ. రాజు పెట్టిండా? మీకు అసలు కథ అర్థమైందా? ఆన్సర్ ఎందుకు తప్పు చెప్పిండ్లండి? మరి ఆన్సర్ ఎందుకు తప్పు చెప్పిండ్లు? అర్థమైతే ఆలోచించండి. ఎలా వినాలి అంటే డీప్గా వినాలి. అంటే ఇక్కడ ఏం చెప్తుందామే, అక్కడ పోతే మొన్న విషంతోని చనిపోయింది ఇద్దరు అన్న మాట వేరుంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పింది? ఆ రాజు అన్నదానం అనే పేరుతో విషం పెట్టి అందరినీ చంపుతున్నాడు. అంటే రాజుకి వస్తుందా? వండిన వాళ్ళకి వస్తుందా? వడ్డించిన వాళ్ళకి రాదు. నిమిత్త మాత్రులు అందరూ. దానం చేసినోనికి తెలియదు, వంట చేసిండు పాపం మంచిగా పెట్టిండు, వాడు వేయండు. వడ్డించేటోడు వంట వండిండుగా వడ్డిస్తే ఆడొచ్చిండు, తినేటోడు పెడుతుండగా తింటా. వీళ్ళందరూ నిమిత్త మాత్రం. మరి పాపం ఎవరికంటే ఏ విషయము తెలియదు ఆమెకి. కానీ మీద మీద కనబడ్డ భాగవతాన్ని చూసింది, అదే కరెక్ట్ అనుకున్నది. అప్పుడు మన కూతాగదు కదా, నోరాగదు కదా, చెప్పేస్తాం. దానినే కర్మ. ఇప్పుడు మన ఇండ్లల్లో కూడా గొడవలు జరుగుతాయి మేడం. అత్తది తప్పో తెలియదు, కోడలిది తప్పో తెలియదు, ఇద్దరిది తప్పు ఉందో లేదో తెలియదు, ఇంకా మూడో వాళ్ళది కావచ్చు కదా, అసలు తప్పే లేదచ్చు. కానీ అందులో పోయి నువ్వు నోరు పెట్టి పక్కింటి వాళ్ళకి పోయి ముచ్చటకుండా పోయి చెప్తావు, ఇగో ఈ పలానా అత్త పలానా కోడలు గుసలాడిండ్లు, ఆ అత్తనట కోడల్ని కొట్టిందట. ఇలా చెప్పుకున్నప్పుడు అసలు వాళ్ళ ఇంట్లో విషయం నీకేం తెలుసు? అవునా కదా? వారింట్లో నాలుగు గోడల మధ్యలో ఏం జరిగిందో, అత్త కొట్టలేదచ్చు, మంచిగానే ఉండొచ్చు, అత్త మంచవచ్చు, గోడలు మంచవచ్చు, ఏ వేళ వల్ల అయిందో నీకు తెలియనప్పుడు నీకెందుకు? ఇది మనం చేసే పనికి మాలిన దరిద్రపు కర్మలు. ఈ కర్మల వల్ల మనకి పాపం అంటుతుంది. పనికి మాలిన వాళ్ళు, పని లేని వాళ్ళందరూ చేసే కర్మలన్నీ. అందుకే కర్మ ఉండాలి అన్నాడు. పొద్దున్న నుంచి లేచి పొద్దు ఇక్కడ దానికి ఏముండాలా? మనకి పని ఉండాలా. ఆ పని ఉంటే పక్కింటి గురించి ఆలోచించే సమయం దొరకది. మరి ఇలాంటి కర్మలకి పాపం అంటినప్పుడు ఎలా పోతుంది అంటే, ఆత్మ జ్ఞానము పొందినప్పుడు జీవుడు ఎవరు, దేవుడు ఎవరు, జీవుడే దేవుడని తెలుసుకొని జీవుడి దేవుడుగా బతికి అందరిలో దేవుడున్నాడు, ఎదుటి వ్యక్తిని బాధ పెడితే దేవుణ్ణి బాధ పెట్టే అనే జ్ఞానాన్ని తెలుసుకున్న రోజు, అలా జీవించిన రోజు, ఆత్మ జ్ఞానము పొందిన రోజు చూడండి ఆ కర్మని ఎంత పెద్దగా పెట్టిండో పాపం పోగొట్టుకోవడానికి. అంటే ఈ కర్మనేమో ఏ రోజుకి ఆ రోజు ఇంత అన్నం పెడితే పోతుంది, సింపుల్ ఇది. కానీ తెలిసి తెలియక చేసిన పాప కర్మలన్నీ కూడా ఒక జీవహింస వల్ల, ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల, ఒక మనిషిని కొట్టడం వల్ల జరుగుతలేవా? అత్తని కోడలు కొడుతుంది, కోడల్ని అత్త కొడుతుంది, భర్తని భార్య కొడుతుంది, భార్య ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కర్మలు ఎలా పోతాయి అంటే, మనము ఎప్పుడైతే భగవంతుడు ఒక్కోడే, అంతటా ఉన్నాడు, ఒక్కోడే అందరిలో ఉన్నాడు, ఎవరిని నేను బాధ పెట్టను, ఎవరిని నేను హింసించను, ఏ కోడిని, ఏ మేకని, ఏ మూగ జీవులని కూడా. ఎందుకంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ. నేను అన్నింటిలో ఉన్నాను అంటున్నాడు. అహమాత్మ, నేను ఆత్మని, నేను విగ్రహము, నేను ఫోటో అని చెప్పలే. ఏమని చెప్పిండు గీతలో? నేను ఆత్మని, సర్వభూతాశయ స్థిత, ఈ లోకంలో ఉన్న సర్వ ప్రాణులలో ఉన్న ఆత్మని నేనే అంటున్నాడు 10వ అధ్యాయంలో. మరి అలాంటి అధ్యాయాన్ని తీసి చదివితే కోడిలో ఉంది దేవుడే, మేకలో ఉంది దేవుడే, పందిలో ఉంది దేవుడే, పాములో ఉంది దేవుడే, నాలో ఉంది దేవుడే, నీలో ఉంది దేవుడు అని ఎలా అయితే జీవిస్తావో అప్పుడు నీ పాప కర్మ అనుభవించాల్సిన అవసరం రాదు. మరి అంతవరకు మనం అందరం వెళ్ళాలి. ఆ స్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు ఆ స్థితిలో మేము ఉండడమే కాకుండా మీ అందరినీ ఉంచడానికి ఈరోజు ఈ యజ్ఞం పెట్టినాం. ఇక్కడ అర్థమైందా? ఒక కర్మ ఎలా పోతుంది, కర్మ వల్ల అంటిన పాపం ఎలా పోతుంది, అకర్మ వల్ల అంటిన పాపం ఎట్లా పోతుంది.
చూడండి. అకర్మ అంటే కొన్నేమో ముచ్చట్లు ఆలోచనలు వేస్ట్ చేస్తాం, మళ్ళీ పనికి మాలిన పండుగలన్నీ చేస్తాం. అసలు పోషవ తల్లి ఏం చెప్పిందో మనకు తెలియదు. ఏం చేస్తే తెలుస్తుంది పోషవ తల్లి ఏం చెప్పింది అన్నది? ఏం చేస్తే తెలుస్తుంది చెప్పండి? శాస్త్రాలు చదివితే తెలుస్తుంది. అసలు పోషవ తల్లి ఎవరు అంటే సాక్షాత్తు ఆది పరాశక్తే పోషవ తల్లి, అమ్మవారే. అందరు దేవతలు లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరు కలిస్తేనే పోషవ పెద్దది. మరి ఆమె ఎందుకు మనల్ని అడుగుతుంది? మూగజీవులను అడుగుతుందా? కానీ దాని అర్థం మనలోని జంతు లక్షణాలని, మూగజీవులను అడగలే, జంతువులను అడగలే, జంతు లక్షణాలు మన లోపల ఉన్నాయట. వాటిని బండ మీద బలిచ్చి పోషవకి అప్పము, గారె, బెల్లమన్నము నైవేద్యంగా పెట్టి ఆ చుట్టూ ఉన్న, ఇప్పుడు పోషవ కూడా ఎట్లుంటుందండి, అన్ని ఈగలు దోమలు ఉంటాయి కదా, వాటికి ఆహారం పెట్టి పాప కర్మని పోగొట్టుకోవడం కోసం మాత్రమే పోషవకి ప్రసాదం. పోషవ వచ్చి తింటే నువ్వు పెట్టే స్థితిలో ఉండవు. పోషవ ఊరంత అవుతుంది, పెద్దగా లేస్తుంది, అందరినీ మిగే ఇంత నోరవుతుంది. నువ్వు పెడతావా? పెట్టాం. మనం తినడానికి ఆ కథలన్నీ పనికి మాలిన పనులు అంటే అవే. ఆ పని వల్ల ఏమైంది? హింస జరిగింది. హింస వల్ల ఏమైంది? పాపం అంటుంది. పాపం వల్ల ఏమైంది? రోగం వచ్చింది. రోగం వల్ల ఏమైంది? దుఃఖం వచ్చింది. దుఃఖం పోగొట్టుకోవడానికి మళ్ళా భగవద్గీత కొనుక్కోవాలి, ఆచరించాలి. ఇంత గొప్పగా ఎవరన్నా మీకు వివరించి చెప్పారండి? ఇన్నేళ్ళు వచ్చినాయి మీకు? ఇంత గొప్పగా చెప్పడానికి కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గట్టిగా. ఎందుకంటే తను తెలుసుకోవడమే కాకుండా ఎందరికో తెలియజేసి గరిట పట్టిన ఆడోళ్ళందరినీ గ్రంథాలు పట్టేలాగా తయారు చేసిండు. గరిటె పడితే చాలదు, గరిటె పట్టాలా, గ్రంథాలు పట్టాలి. అలా తయారు చేసిండు. మరి ఉన్న రోజులేమో గరిటె పడతాం ఇంటికాడ, బయటకు వచ్చినప్పుడు గరిటె పక్కకు పెట్టి గ్రంథం పడతాం. చూడండి, అంటే ఆయన ఏం చెప్పిండంటే మన లోపల శక్తి ఉంది. ఎలా ఉందో చెప్తా చూడు శక్తి. ఇప్పుడు కథ చెప్పుకున్నాం కదా, కథ కాడికి వెళ్ళి మొత్తం కంప్లీట్ అయిందా? మనము కర్మలు తొందరపడి చేస్తాం. ఆ మనిషిలాగా, ఆ ఊరిలో మనిషిలాగా మనం తొందరపడి చేస్తాం. అలా చేయకుండా ఉండడానికి మనకేం కావాలండి? దన్నుమని ఆ కర్మ చేసేస్తాం కదా, అలా రాకుండా ఉండడానికి మనకేం కావాలి? ఉన్నారా మీరు అందరు ఇక్కడ? మరి మాట్లాడట్లేదు? అన్నీ తెలుసు, అట్లే ఉత్తరనే మాట్లాడతారు. ఇప్పుడు మనము ఒక కర్మ చేసుకున్నామండి. ఆ కర్మ ఆమె ఏం చేసింది? ఇప్పుడు ఆన్సర్ మీ దగ్గరికి వెళ్ళి తెప్పిస్తా చూడు. నేను చెప్పా ఆమె ఏమన్నది? పోయి చూసింది ఆమె? చూడలే. కానీ చూడకన్నా ముందే వాళ్ళ నోట వీళ్ళ నోట వాళ్ళ నోట ఆమె నోటికి వచ్చింది. ఆమె ఆ నోటి చెప్పింది. ఇప్పుడు ఇక్కడ మీరేం చెప్పాలి? మరి ఏం తెలుసుకున్నారు ఇక్కడ? కరెక్టే, చెప్పండి. చూడండి, తెలంది. ఇప్పుడు వచ్చింది ఆన్సర్. మరి మళ్ళీ నాకు తెలియదు అన్నారు ఇప్పుడే. అంటే ఎవరింట్లో ఏం జరుగుతుందో మీకు ఫస్ట్ అవసరం లేదు, కానీ వారు ఒకవేళ బాధలో ఉంటే ఓదార్చడానికి వెళ్ళండి, కానీ మళ్ళీ నీతులు చెప్పడానికి వెళ్ళకండి. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో విషయాలు సరైనయా కాదా, సత్యమా కాదా అని తెలుసుకోవాలి. మాట్లాడే అర్హత మనకు లేదు. ఇది మనం ఆచరించాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ముందు దన్నుమని ఉరుకుతాం. మన ఇంట్లో ముందు ఎత్తేస్తాం, తలుపులు కూడా పెట్టవు, టీవీ కూడా బంద్ చేయవు, ఫ్యాన్ కూడా బంద్ చేయవు, ముందు పోతాం. ఏం జరిగిందో ఆడ కొంపలు అంటకపోయి నువ్వు తెలుసుకోకపోతే ఆడ కొంపలు అంటకపోతాయి.
ఎవరన్నా బాధలో ఉంటే సహాయం చేయడానికి నువ్వు ముందుండాలి. ఎవరికన్నా అన్నం లేకపోతే పెట్టడానికి నువ్వు ముందుండాలి. ఆ కర్మలు చేయు. వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుంటే గొడవ అంతా పోయినాకవో. అలా మనం తొందరపడక ఉండాలంటే ఏం చేయాలి అంటున్నా నేను. చెప్పండి మేడం, ఏం చేయాలి? జ్ఞానం తీసుకోవాలి. మన లోపల జ్ఞానం లేదు, అజ్ఞానం ఉంది. అందుకని తుర్రుమని ఉరుకుతున్నాం. మనకి జ్ఞానం ఉంటే మనస్సు ఏం చెప్తుందో అదే చేస్తున్నాం. మనసు ఏం చెప్తుంది? ఉరుకుతుందరు ఉరుకడే మహింద అనగానే ఉరుకుతున్నాం. కానీ బుద్ధి ఏం చెప్తే తెలుసా? ఆగాగు, అక్కడ ఏం జరిగితే నీకెందుకు, అది ఆలలొల్లి, ఆగు అంటుంది. అంటే బుద్ధిని అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ ఉపయోగించుకోవాలి. మీరు ఏం చేయాలంటే తొందరపడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలా? బుద్ధిని ఉపయోగించుకోవాలి. బుద్ధిని ఉపయోగించి జ్ఞానం తెచ్చుకోవాలి. మనసు ఏం తైతక్కలు ఆడిపిస్తుందంటే మనల్ని సుక్కలు చూపిస్తుంది. మనసు మనకి ఏం కాదు, పో పక్కింటి వదిన పోయింది, మళ్ళీ నువ్వు లేటు పోతే మళ్ళీ వదిన నీతో మాట్లాడకపోతే కానీ నేను పంపిస్తుంది మనసు. కానీ అక్కడ మనం తెలుసుకోవాలండి, బుద్ధి అంటే ఏంటిది చెప్పండి. మీకేమైనా తిట్టినట్టు అనిపించిందా? ఇంకొంచెం వివరిస్తాం. మళ్ళీ నాకు అది మేడం వచ్చి తిట్టిన పేరు నాకు అది కదా. బుద్ధి అంటే ఏంటిది? మనస్సు అంటే ఏంటిది? మన ఇంద్రియాలన్నింటినీ వశపరుచుకునేది మనస్సు. ఇగో పో చూసిరా పో అని కళ్ళని పంపిస్తాడికి, పో వినుపో అని షోలను పంపిస్తాడికి, ఏదైనా ఒకటి మాట్లాడని నోరుని పెట్టిస్తుంది. అంటే ఇంద్రియాలన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకున్నదే మనస్సు. మరి బుద్ధి అంటే ఏంటిది? ఏది మంచిది ఏది చెడ్డది ఆలోచించి నిర్ణయం తీసుకునేదే బుద్ధి. ఇట్టాది అదే మరి మంచిది ఆలోచించినామనుకో మంచి కర్మ అవుతుంది. అది మంచిది కాకపోయినా పోయినామనుకో నీది కూడా చెడు కర్మ అవుతుంది. అందుకనే బుద్ధిని మనం ఉపయోగించుకుంటలేము. బుద్ధిని ఉపయోగించుకో. ఇది రైటా రాంగా? మా అమ్మని మంచిగా చూసుకోవడం రైటా? రైట్. మా అత్తని చెడగా చూసుకోవడం రైటా? రైట్ కాదు. మా అమ్మని మా అత్తని రెండింటిని, ఇది అమ్మ ఇది అత్తమ్మ, అత్త ప్లేస్ అమ్మ. అంటే చూడండి మీ ఇష్టం. కర్మలు అయితే ఏం లేదు, సింపుల్. మళ్ళీ ఆ కర్మలు మనకు కూడా, మనకో కొడుకుంటాడు, మనం కూడా అత్త అవుతాం ఒకనాడు. ఆగండి మీరు ఆవుకు అనకండి, మళ్ళీ ఆవిడ కోడళ్ళకు కోపం వస్తుంది. అత్తలు ముయ్యాలి, నోరళ్ళు ముయ్యాలి, సప్పంట నేర్చుకోవాలి, నేర్చుకున్నాను ఆచరించాలి కదమ్మా. మళ్ళీ ఆవు పువ్వు అంటే ఆవిడ కోడలు వేస్తే మళ్ళీ అత్తలు వేస్తాయి. ఇక్కడ లొల్లి కాదు ఇక్కడ ఇంత. అందుకనే మనం తెలుసుకోవాల్సిన అక్షర సత్యం ఏంటంటే మనము కోడలికి ఏం చేస్తున్నామో మన బిడ్డకు కూడా అక్కడ అదే జరుగుతుంది. మనం ఇక్కడ అత్తమ్మకి ఏం చేస్తున్నామో మళ్ళీ మనకు అత్త పోస్ట్ వస్తుంది, మనకి జరుగుతుంది. అందుకనే ఆచి తూచి ఆలోచించి కర్మలు చెయ్యాలి. మరి ఆచి తూచి ఆలోచించి కర్మలు చేయాలంటే మనకేం వికసించాలి? రైట్ మేడం, క్లాస్. బుద్ధి అనేది వికసించాలి. అందుకే భగవానుడు ఇప్పుడు ఇంకో శ్లోకం చెప్తున్నాడు బుద్ధి గురించి. బుద్ధి వికసించాలి కదా. మరి ఏం అడిగిండు భగవానుడు నిన్ను భగవద్గీతలో? భగవంతుడు అడుగుతాడా? అడగడు. రోజు నువ్వే అడుగుతావా? రోజు మనం ఏం చేస్తామండి? భగవంతుణ్ణి అదియు ఇదియు అదియు ఇదియు అడుగుతాం. కానీ భగవద్గీతలో భగవంతుడు నిన్ను కొన్ని అడిగాడండి. ఏమేమి అడిగాడో చెప్పండి. ఏమేమి అడిగాడు తెలుసా? నా దగ్గర భగవద్గీత తోలుకున్నారండి పోయినసారి. చదివిన్లా మేడం? కొంచెం చదివిన్లా? సరే నేనే చెప్తాను. చెప్తారేమని ఆశ ఉండే కొంచెం. అంటే ఈ వంటలు చేసేటోళ్ళు వంటల్ని ఏమైనా వేస్తున్నారా? వీడికి వస్తలేదు.
మేడం మీరు ఒక్కరే ఉన్నారు కదా ఇక్కడ, ఏం చెప్తుండ్రు? కాలే మీ వంట కంటే ముఖ్యం క్లాస్ వినండి. ఫస్ట్ మీరు కూడా క్లాస్ వినాలి. అయిన వాళ్ళని పిలవండి వస్తారు అక్కడ నుంచి కనబడితే. ఓ సునీతక్క ఏం చేస్తున్నావు మేడం? వంట అయిందా? దాదా రండి. వాళ్ళు మనకు సేవ చేస్తుండ్రు పాపం, కానీ వాళ్ళు కూడా కొంచెం వింటే నాకు తృప్తి ఉంటుంది. సరే ఏడున్నాం? బుద్ధి శ్లోకం గురించి తెలుసుకుందాం. భగవానుడు మనల్ని కొన్ని అడిగాడండి, నాలుగిటిని అడుగుతున్నాడు. ఆ 4 ఏంటి అంటే, ఉన్నారేడా? 1 పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే మీకు తెలిసింది ఆకు, పుష్పం అంటే ఫలం అంటే అయ్యో రామ దాని పేరు అర్థం. భగవద్గీత చదవంగానే మనకు అర్థమైంది అదే. కానీ భగవంతుడు ఏం చెప్తుండు? అర్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది, పరమార్థం ఒకటి ఉంటుంది అని చెప్తున్నాడు. 3 అర్థాలు ఉంటాయట ఒక శ్లోకానికి. మనకి చదవంగానే ఏమర్థమైంది? పత్రం అంటే ఆకడిగిండు. మనం ఇక్కడ ఈ అర్థం గురించి తెలుసుకుందాం ఫస్ట్, తర్వాత అంతరార్థం పరమార్థం కూడా తెలుసుకుందాం. ఎంత గొప్ప శ్లోకం అంటే మేడం ఇది. లాస్ట్కి ఏమంటుండు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఏదైనా నువ్వు ఇచ్చినా నేను ప్రీతితో అంటున్నాడు. కానీ నిన్నెలా ఇవ్వమంటుండు? నిర్మలమైన మనసుతో ఆకునిచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా, నీరు, తోయం అంటే నీరు, ఇవేవిచ్చినా ఏ మనసుతో? పత్రం, పుష్పం మర్చిపోయినా సరే పర్వాలేదు, కానీ నిర్మలమైన మనసు మీరు మర్చిపోకండి. మన దగ్గర నిర్మలమైన మనసు ఉందా అండి? ఉందా? ఉండడం అంటే ఏంటి తెలుసా? ఎవ్వరి మీద కోపం లేదు, ఎవ్వరి మీద ద్వేషం లేదు, అసలు నీ లోపల కామమే లేదు. ఇలాంటివి ఉన్నాయా మన లోపల? ఎక్కువ తక్కువ ఉంటాయి, కానీ అసలే లేకుండా. అంటే ఇక్కడ ఏమంటుండు? ఎవరన్నా నీకు హాని కలిగించినప్పుడు నీకు కోపం వస్తుందా? రావట్లేదంటే ఆ భావంతో నువ్వు ఆకునియ్యు. ఎవరన్నా నీకు బిల్డింగ్ కావాలని నువ్వు కోరిక కోరినావు దేవుణ్ణి, కానీ పక్కింటి వాళ్ళకి బిల్డింగ్ వచ్చింది, అప్పుడు మన లోపల ఏమొస్తుంది? అసూయ, దాని పేరు అసూయ. రావట్లేదు అంటే ఆ అసూయ లేని మనస్సుతో నువ్వు నాకు ఇవ్వు అంటున్నాడు. ఒకవేళ నీకు బిల్డింగ్ కావాలని కోరికుంది మేడం, నీకు బిల్డింగ్ రాకపోయినా వస్తే నువ్వు ఎంత సంతోషపడతావు? ఒకవేళ కోరినావు వస్తే ఎంత సంతోషపడతావు? ఆ ఎదురింటి వాళ్ళకి కూడా నువ్వు కోరుకుంటే అక్కడ వస్తే అంతే సంతోషంగా నువ్వు ఉంటే, నీ లోపల ఏ ఈర్ష ద్వేషాలు లేకుంటే, అలాంటి మనసుతో నువ్వు పువ్వు పెట్టినా నేను స్వీకరిస్తాను అంటున్నాడు కృష్ణ భగవానుడు. మనకు ఆ మనసు లేదు కాబట్టి మనం ఏం చేయాలా? ధ్యానం చేయాలి, ఇలాంటి క్లాసులు వినాలి, ఇలాంటి గ్రంథాలు చదవాలి, ఈ 3 చేయాలి. అలాంటి బుద్ధి రావాలి అంటే, అలాంటి ఆరిషడ్ వర్గాలు పోవాలి అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 చేస్తే అమ్మ తొందరగా మనం ఆ గుణాలు లేని స్థితికి వెళ్తాం. అప్పుడు మన మనసు ఏమవుతుంది? కడిగేయబడుతుంది, సాధనతో కడిగేయబడుతుంది. సాధన అంటే ధ్యానం. ధ్యానంతో ఏమవుతుంది? నీ మనసు కడిగేయబడుతుంది. అప్పుడు ఏమైంది? నిర్మలమైంది. అప్పుడు అడిగిండు, నిర్మలమైన మనసుతో రూపాయి ఖర్చు లేని ఆకు పెట్టు, రూపాయి ఖర్చు లేని పువ్వు పెట్టు, రూపాయి ఖర్చు లేని పండు పెట్టు, అప్పుడు నేను స్వీకరిస్తాను ఇష్టంతో అంటున్నాడు.
మరి అవి పెట్టకన్నా ముందు ఫస్ట్ మనమేం చేయాలా చెప్పండి? భగవంతునికి అవన్నీ ఇయ్యకన్నా ముందు ఫస్ట్ మనం ఏం చేయాలా? మన మనస్సును ఏం చేయాలా? ముందు ఆకు పెట్టకు, స్వీకరించను అన్నాడు. కరెక్ట్ మేడం, మీరు చెప్పండి. మనస్సును ఏం చేయాలి? ఫస్ట్ నిర్మలం చేసుకోవాలి. అప్పుడు నిర్మలమైన మనస్సుతో నీకు ఎవరి మీద ద్వేషాలు, కోపాలు, అసూయలు లేవు. పక్క ఉంటే ఉండని వానికి, కానీ మనకు లేవు. అప్పుడు అలా నీ మనస్సుని సాధనతో, శ్వాస మీద ధ్యాస అనే ధ్యానంతో కడిగేయడమే. అమ్మ, ఏ మార్గం లేదు కడగడానికి. మనస్సుని కడగడానికి ఏ మార్గం లేదు. ఒకే ఒక మార్గం ధ్యానం. మరి ఇప్పుడు ధ్యానం అవసరమా కాదా మేడం? భగవంతుడు అడిగింది ఇయ్యన్నా అద్దా? మనం ఎప్పుడు భగవంతుడిని అడుగుతాం, కానీ భగవంతుడు రూపాయి ఖర్చు లేని ఆకుని అడిగిండు. రూపాయి అంటే చూడండి, బిచ్చగాడు కూడా నాకు ఆకు పెట్టే స్థితిలో ఉండాలి. బిచ్చగాడి దగ్గర రూపాయి ఉండదు, ఆకును కొనాల్సిన అవసరం ఉందా? అంటే అందరి వాడు దేవుడు. మరి అందరూ నన్ను చేరుకోవాలంటే అందరూ నాకు పత్రం పెట్టాలి, పుష్పం పెట్టాలి, మనస్సుతో పెట్టాలి, మంచి మనస్సుతో పెట్టాలి. అంటే బీదవాడు కూడా పెట్టగలిగే స్థితిలో ఉండే పూజను అడిగిండండి. మేడం, అర్థమవుతుందా? అంటే లేనోడు కూడా పూజ చెయ్యాలి. మరి భగవంతుడు పైసలు అడగలేడండి, ఆర్భాటాలు అడగలేడు, బంతిపూలు, రకరకాల బంతిపూలు అడగలేడండి, చామంతిలు, గులాబీలు అడగలేడండి. మరి ఏం అడిగాడు? పువ్వు అంటే ఏంటిదంటే నీ బుద్ధిని వికసించు. పువ్వులాగా. పువ్వు ఫస్ట్ ఎట్లుంటుంది? మొగ్గు ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది? తెల్లారితే వికసిస్తుంది. పువ్వు కావాలంటే ఏం కావాలా? మొగ్గ వికసించాలి. అంటే మైల లేని నీ మనస్సుతో నీ యొక్క బుద్ధి అనేది వికసిస్తుంది పువ్వులాగా. మైల లేని మనస్సుని, వికసించిన నీ బుద్ధిని, అదే పువ్వు. మైల లేని మనస్సు అంటే, మనస్సు అంటే ఏంటి తెలుసా? మనస్సు అంటే ఆ చెట్టు చూడండి, ఆకులు ఉన్నాయి, గాలస్తే ఏమవుతుంది? ఆకులకి ఊగుతాయి. ఎలా ఊగుతున్నాయి అంటే మనస్సులాగా. ఇప్పుడు ఈడు ఉంటుంది మనసు, కొంచెమైతే ఆడికి పోతుంది, కొంచెమైతే ఈడికి పోతుంది. ఆకులలాగా మనసు కూడా ఎప్పుడు ఊగుతూనే ఉంటుంది మన లోపల. ఇది ఒక చెట్టు అండి. మనస్సు అనే ఒక ఆకు ఎప్పుడు ఊగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటుండు? పత్రం అంటే మనస్సు. నిర్మలమైన నీ మనస్సుని అడిగిండు. అర్థమేమో నిర్మలమైన మనస్సుతో పెట్టు, కానీ అంతరార్థం ఏంది? స్వచ్ఛమైన నీ మనస్సుని పెట్టు, స్వచ్ఛమైన వికసించిన నీ బుద్ధిని పెట్టు. మరి ఇక్కడ పండు అడిగిండు కదా, ఏం పండు అడిగిండండి? మీరు అడిగేదా? మీరు చెప్పాక నేను మాట్లాడాలి. ఏం పండు అడిగిండు? ఫలం అన్నాడు, అంతే. మరి ఏం ఫలం? ఫలం అంటే మీరు పండు అన్నారు, నేనైతే పండు అనలే. నేననలే పండు అని, మీరన్నారు. మరి ఏ పండు? నేను భగవద్గీత చదివినా కాబట్టి ఫలం అంటే పండు కాదని తెలుసుకున్నా. మరి మీరు చదవలేరు కదా. మరి ఫలం అంటే ఏంటిది? పండు కాదు. అరటి పండు పెడతావా, మాడి పండు పెడతావా, ఏ పండు పెడతావు? పండు అనుకున్నాము, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి అంతరార్థం. పండు అంటే ఏంటిది? ఫలం అన్నాడు, పండు అనలే. ఫలం 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 గుర్తు చేసుకోవాలి. ఫలం అంటే ఏంటిది? పండు కాదు. పండు అని వస్తుండే కదా, మరి ఫలం అని ఎందుకు వచ్చింది? ఆలోచించాలి కదా. ఆగమ్మా, పండు వేరు, ఫలం వేరు. ఫలం అంటే ఫలితం. ఏ ఫలితం? కర్మ ఫలం. నువ్వు ఏ కర్మ చేస్తావో ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఆ ఫలాన్ని సమర్పించు. ఫలితం అడగకుండా నువ్వు చేసే కర్మ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈరోజు ఇద్దరు ముగ్గురు కలిసి ఏం చేసిండ్లాడా? వంట చేసిండు, అది సేవ.
అలా ఏమీ ఆశించకుండా ఆడేం చేయాలా, వంట చేయాలి. ఫలితాన్ని ఆశిస్తే ఆ చేసిన ఫలాన్ని అడుగుతున్నాడు. పంట విత్తనాలు వేస్తామండి, పంటలో ఏం చేస్తాం,